వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఈరోజు మనకి రుచికరమైన వంట చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు రెడీగా ఉన్నారండి. మరి పిలిచేద్దామా? వెల్కమ్ రాజు గారు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. రాజు గారు, ఈరోజు ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు? చిల్లీ కాబూలి చనా అండి. చిల్లీ కాబూలి చనా అంటే ఎలా స్నాక్ లా ఉంటుందా రాజు గారు? స్నాక్ లానే వస్తుందండి. ఓకే, చిల్లీ కాబూలి చనాకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చిల్లీ కాబూలి చనా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాబూలి శనగలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, వెనిగర్ 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం అంటే డీప్ ఫ్రై చేసుకుంటాం. సో దానికోసం ముందు ఆయిల్ పెట్టేసుకుందాం. ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుందండి. ఓకే. సో అది వేడవుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక బౌల్లో కాబూలి శనగలు 1 పూట ముందుగా నానబెట్టేసి ఉడికించి పెట్టేసుకోవాలండి. ఓకే. దీంట్లో కోటింగ్ కొరకు కార్న్ ఫ్లోర్, ఓకే, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం అండి. పైన జస్ట్ మనకు అలా కోటింగ్లా వస్తే సరిపోతుంది. సో వాటర్ ఏమి వేసుకోకర్లా, దానికున్న తడితో సరిపోతుంది. క్రిస్పీగా వేయించుకోవాలా రాజు గారు? అవునండి. ఓ, సో కొంచెం టైం తీసుకుంటాయి కదా. సో ఇవి వేగుతూ ఉంటాయి. సో ఈలోగా మనం దీనికి పక్కన పోపు పెట్టేసుకున్నామండి. ఓకే రాజు గారు. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో కొంచెం మనకు స్పైసీగా కావాలి అనుకున్నప్పుడు ఇలాంటిది మనం ట్రై చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఏదైనా వెజిటబుల్స్తో లేదా వాటితోనే ఎక్కువ పన్నీర్ ఇలా. సో అలా కాకుండా ఇలా కాబూలి శనగలతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే. మెయిన్గా ఏంటంటే చల్లగా ఉన్నప్పుడు, కొంచెం వర్షాలు అవి పడుతున్నప్పుడు, చలికాలంలో కానీ ఇలాంటి స్నాక్స్ చాలా మంది కూడా ఇష్టపడతారు. వేడివేడిగా తినడానికి కొంచెం స్పైసీగా కూడా ఉండాలని. సో ఇది డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే. సో యూజువల్గా మీరు అన్నట్టు అంటే వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ వెజిటబుల్స్తోనూ లేకపోతే చికెన్ అలాగే చేస్తూ ఉంటాము. కాకపోతే ఇలా శనగలతో కొంచెం దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు. కాకపోతే కొంచెం ఇది చేసుకోవాలంటే ముందు ప్లానింగ్ ఉండాలి. 1 పూట ముందుగా కొంచెం ప్లానింగ్ చేసుకొని నానబెట్టేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్స్ లాంటివి అయితే మనకి ఈజీగా అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకోవచ్చు. సో శనగలు కొంచెం మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కొద్దిగా రోజు ముందు ప్లాన్ చేసుకోవాలి. కొంచెం వెరైటీగా ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే గెస్ట్లు వస్తున్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది, కష్టపడకుండా. దీంట్లోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఓకే, నెక్స్ట్ దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు. ఇవి కొంచెం మధ్య మధ్యలో తగులుతూ ఉంటే కొంచెం బాగుంటుంది. అలాగే ఆ టేస్ట్ కూడా కొంచెం బాగుంటుందండి, క్యాప్సికమ్ టేస్ట్. మనకు కొంచెం క్రంచీగా ఉంటే మధ్య మధ్యలో ఇవి కూడా తగులుతూ ఉంటే బాగుంటుంది. సో కావాల్సి దీంట్లో ఉల్లిపాయలు కూడా ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో క్యాప్సికమ్ మనకు ఎక్కువగా వేగనక్కర్లేదండి, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది ఈ డిష్లో. ఇక్కడ సీజనింగ్ కూడా చేసుకున్నాం, సరిపడా ఉప్పు. సో ఇక్కడ సాసులు కూడా వేసుకుంటున్నాం కాబట్టి వాటిలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి మనం ఉప్పు అనేది చూసి వేసుకోవాలి. మిరియాల పొడి,
ఇంకొంచెం కావాలండి. ఓకే. సో ఇలా పక్క పక్కన మనం పెట్టేసుకుంటే టైం వేస్ట్ కాకుండా అటు అది వేగుతూ ఉంటుంది, ఇటు మనకు దీనికి నెక్స్ట్ ప్రిపరేషన్ కూడా రెడీ అవుతుంది. అవును. దీంట్లో కొద్దిగా సోయా సాస్, ఓకే, టొమాటో సాస్, అలాగే రెడ్ చిల్లీ సాస్, ఓకే, కొద్దిగా వెనిగర్ అండి. సో వెనిగర్ అందుబాటులో లేకుంటే లాస్ట్లో మనం స్టవ్ ఆపేసిన తర్వాత నిమ్మరసం అని పిండేసుకోవచ్చు. సో సాస్లో వేసిన తర్వాత కొంచెం ఇది దగ్గరకు వస్తే అప్పుడు మనం దాంట్లో శనగలు కూడా అయిపోతే దీంట్లో యాడ్ చేసి మిక్స్ చేసేయండి. ఓకే. సో ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మనకు ఎండుమిరపకాయలు కొంచెం నానబెట్టేసి ఉడికించేసి పేస్ట్లా చేసి వేసుకుంటాం కదా కొన్ని డిష్లలో. అవును. సో షెజ్వాన్ సాస్ అలాంటివి చేసుకునేటప్పుడు అలా పేస్ట్ రూపంలో కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కలర్ స్పైసీనెస్ వస్తుంది, కొంచెం రెడ్డిష్ కలర్ కూడా వస్తుంది. ఓకే. ఓకే. సో మనం తినేదాన్ని బట్టి ఆ స్పైస్ లెవెల్ అనేది మనం పెంచుకుంటూ ఉండొచ్చు అండి. ఎస్ అండి. అండ్ ఒక్కొక్క వెరైటీతో ఒక్కొక్క రకంగా ఉంటుంది. పచ్చిమిర్చితో ఒక రకంగా ఉంటుంది, ఎండుమిర్చితో ఒక రకంగా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు మనకు సీజనల్ లో మనకు పండు మిరపకాయలు దొరుకుతాయి, దాంతో కూడా ట్రై చేసుకోవచ్చు. ఆ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. అవును. ఓకే. సో ఈ దగ్గరకు వచ్చేసి అవి శనగలు వేసేసుకున్నామండి. చక్కగా సాస్ శనగలకి అంతా బాగా పట్టేసింది, కోటింగ్ లా వచ్చేసింది. సో రెడీ అండి. సూపర్. సో ఇలాంటివి చేసుకుంటే వేడి వేడిగా టైం లేకుండా హ్యాపీగా అలా పొయ్యి మంచి దించగారి తినేసేయచ్చండి. సూపర్. సో ఇంకా వర్షాలు కూడా ఆల్రెడీ కొంచెం పడుతూ ఉన్నాయి కాబట్టి మధ్య మధ్యలో పడుతూనే ఉన్నాయి. మెయిన్ సీజనల్ గా కూడా బాగుంటుంది. చల్లగా సూపర్ గా ఉంటుంది. బజ్జీలు రొటీన్ గా తింటూనే ఉంటాం, కొంచెం టైం ఉండి కొద్దిగా ప్లాన్ చేసుకుంటే ఇలా ఏదైనా ఈవినింగ్ స్నాక్ గా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో మనకి అవైలబుల్ గా ఉంటే స్ప్రింగ్ ఆనియన్ లాంటిది కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. చిల్లీ కాబూలి చనా రెడీ. సో మరి వేడివేడిగా చిల్లీ కాబూలి చనా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. చిల్లీ కాబూలి చనా తయారు చేసే విధానం. ముందుగా కాబూలి శనగలు ఉడికించుంచాలి. ఒక బౌల్లో ఉడికించిన కాబూలి శనగలు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, వేయించిన శనగలు వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చిల్లీ కాబూలి చనా రెడీ. తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే. శనగలు వేయించడం వల్ల కొంచెం ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. దానికి సాస్లన్నీ కూడా పట్టడం వల్ల కొంచెం స్పైసీగా, ఆ టమాటా సాస్ది కొంచెం ఆ పులుపు, ఇది కొంచెం అంటే మనము ఉడికించిన శనగలు కాబట్టి ఆ పొట్టుకి మొత్తం ఈ సాస్ అన్ని బాగా పట్టేసిందండి. చాలా టేస్టీగా ఉంది, కొంచెం డిఫరెంట్గా బాగుంది. క్యాప్సికమ్తో తింటే ఇంకా చాలా బాగుంది. ఎస్, వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. శనగలతో రెగ్యులర్గా ఇలా కర్రీస్ ఇలాగే చేసుకుంటూ ఉంటాం ఎక్కువగా, కానీ ఇలా ఈ స్నాక్ లాగా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి ఈ వెరైటీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం ఇంట్లో వెన్న తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఈ వెన్ననంతా కూడా స్టోర్ చేసుకుని ఆ తర్వాత కరిగించుకుని నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మరి ఈ వెన్నను స్టోర్ చేసుకునేటప్పుడు శుభ్రమైన కాటన్ క్లాత్లో చుట్టేసుకుని దాని మీద ఒక 3-4 చుక్కల వెనిగర్ చల్లుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే వెన్న చాలా రోజుల పాటు ఉన్నా కూడా తాజాగా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్.
అందరికీ నమస్కారం. నా పేరు సీతమాలక్ష్మి. అదే అండి మీ అభిషేకం సీరియల్లో తులసిని. ఈ రోజు నేను ఒక మంచి వంట చేసి చూపిద్దామని మీ తెలుగు రుచికి వచ్చేసాను. అదేంటంటే వెల్లుల్లి ఆవకాయ. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? వెల్లుల్లి ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి రెబ్బలు 1 కప్పు, ఆవపిండి 1/2 కప్పు, కారం 1/2 కప్పు, ఉప్పు 1/2 కప్పు, మెంతిపిండి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, నూనె 1 కప్పు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు మొదలు పెట్టేద్దాం. ఇలా ఒక బౌల్ తీసుకొని ఈ వెల్లుల్లి మీద ఉన్న పొట్టంతా నీట్గా తీసి వేసుకుందాం. దీంట్లోకి మన ఆవు పిండి, ఆవకాయకి మనం ముఖ్యంగా యూజ్ చేస్తుంటాం కదా, ఇలా ఆవు పిండిని దీనికి సరిపడినంత వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, కొంచెం సాల్ట్, దీంట్లోకి మనం మెంతి పొడి వేసుకుందాం, కొంచెం పసుపు, దీనికి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ వేసుకున్న మిశ్రమాన్ని అంతటిని నీట్గా కలుపుకోవాలి. ఈ వెల్లుల్లి కారం కలిసే వరకు కలుపుకోవాలి. సో చూస్తున్నారా మరి మా అభిషేకం సీరియల్ని? అందులో ఎప్పుడు నేను ఏడుస్తూనే ఉంటాను కదా. సో అప్పుడప్పుడు మధ్య మధ్యలో నాకు సపోర్ట్ చేయడానికి సుభద్ర అలా వస్తూ ఉంటారు. సో ఎంత సపోర్ట్ చేసినా ఎప్పుడు ఏడిపే దాంట్లో నాకైతే. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఈ ఎండుమిరపకాయలు వేసుకుందాం. దీంట్లోకి కొంచెం పోపులు వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకుందాం. దీంట్లోకే మనం చిటికెడు ఇంగువ వేసుకుందాం. వేసుకున్న తర్వాత దీన్ని బాగా మగ్గేదాకా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పోపు అంతటిని దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మనం కలుపుకుందాం. సో జనరల్గా చాలా మందికి ఆవకాయ అంటే చాలా ఇష్టం. ఇలా ఆవకాయ ఎప్పుడు మనం సీజనల్గా వచ్చేటప్పుడు ఆవకాయని తీసుకొచ్చి అలా మన ఆవపిండితో ఇలా చేసుకుంటుంటాం కదా. ఇది మనకి సీజనల్ లేనప్పుడు మన ఇలా వెల్లుల్లి వాటితో చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో బయట వెదర్ చాలా కూల్గా ఉంది కదా, ఇలాంటి టైంలో వేడివేడి అన్నంలో మన వెల్లుల్లి ఆవకాయ వేసుకొని వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి మీరు కూడా తినండి. సో ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సో వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి దీన్ని తయారయ్యే విధానాన్ని చూద్దాం. వెల్లుల్లి ఆవకాయ తయారీ విధానం: ఒక బౌల్లో వెల్లుల్లి రెబ్బలు, ఆవపిండి, కారం, ఉప్పు, మెంతిపిండి, పసుపు వేసి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని ఆవకాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి కాస్త ఊరనివ్వాలి. అంతే, వెల్లుల్లి ఆవకాయ రెడీ. వెల్లుల్లి ఆవకాయ తయారయ్యే విధానాన్ని చూసాం కదా. ఇప్పుడు రాజుగారు మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. సో ఇంకా అంటే మామూలుగా ఆవకాయలు ఏదైనా ఒక 2-3 డేస్ ఉంటే కానీ మనకి ఆ టేస్ట్ తెలియదు కదా. అవును. సో ఇప్పుడిప్పుడే చేసుకున్నాం మనం. సో కొంచెం ఘాట్ ఎక్కువగానే ఉంది. కొంచెం అంటే 3 రోజులు అలా మనం పక్కన పెట్టేస్తే కొంచెం ఊరితే అప్పుడు ఆ వెల్లుల్లిపాయలో కూడా మనం వేసుకున్న ఆవ పొడి, కారం, ఉప్పు అన్నీ కూడా ఫ్లేవర్స్ వెళ్ళిపోతాయి. సో పోపు వేస్తారు కదా, పోపు వల్ల కొంచెం ఆ టేస్ట్ కూడా పెరిగింది. అంటే మనం ఎప్పుడైతే వాడుకుంటామో అప్పుడు పోపు పెట్టేసుకుంటే బాగుంటుంది. బాగుందండి. సో వెల్లుల్లి ఆవకాయ సో హెల్త్ కూడా మంచిది అంటారు. అప్పుడప్పుడు అంటే ఆవకాయ కాదనుకోండి, వెల్లుల్లి ఓకే, అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు ఇది. థ్యాంక్ యూ, వెల్కమ్. సో చూసారు కదా, రాజుగారికి కూడా చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇలా ఇంట్లో ఎప్పుడైనా సీజనల్ లేనప్పుడు ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
బియ్యం పురుగు పట్టకుండా ఉండాలి అంటే బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేసుకుని ఆ తర్వాత బియ్యం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల పాటు బియ్యం నిల్వ ఉంచుకున్నా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు గుడ్ ఫుడ్ లో ఏం చేసి చూపిస్తున్నారు? ఈరోజు కొంచెం వెరైటీగా రాగి పిండితో బ్రౌనీ చేస్తున్నానండి. రాగి పిండితో బ్రౌనీ. ఎస్. వావ్, సో చాలా హెల్దీ బ్రౌనీ అన్నమాట. హెల్దీ బ్రౌనీ. ఓకే, మరి రాగి పిండి బ్రౌనీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రాగి పిండి బ్రౌనీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, బ్రౌన్ షుగర్ 1/2 కప్పు, డార్క్ చాక్లెట్ 100 గ్రాములు, వెన్న 100 గ్రాములు, కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ చిటికెడు, పాలు 1/2 కప్పు. రాగి పిండి బ్రౌనీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం రాగి పిండి ఇక్కడ మనం డైరెక్ట్గా వాడుకోలేమండి, కొంచెం పచ్చి వాసన ఉంటుంది కాబట్టి కొంచెం వేయించుకోవాలి, డ్రై రోస్ట్ అన్నమాట. ఓకే, కొంచెం మనం ఇంట్లో చేసుకున్న పిండి అయితే అంటే చాలా మంది స్ప్రౌట్స్ రాగానే వేయించి పౌడర్ చేసి పెట్టుకుంటారు కదా, అది మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. కొన్నదైతే మనం కొంచెం ఇలా కంపల్సరీగా వేయించుకోవాలండి. సో అది కొంచెం సిమ్లో పెట్టేసి, ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్ పెడితే మళ్ళీ కింద అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, తొందరగా బ్లాక్ అయిపోతుంది కూడా, టేస్ట్ కూడా మొత్తం మనకు మారిపోతుంది అన్నమాట. అవును, మామూలుగానే రాగి పిండి కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, ఇంకా సరిగ్గా వేయించుకోకపోతే కొంచెం ఆ ఒకరి టైప్లో వస్తుందండి. కాబట్టి కొంచెం వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం మనకు చాక్లెట్ ఫ్లేవర్లో వస్తుంది అనమాట. ఓకే, సో ఆ వాసనలో మనకు తెలిసిపోతుంది అనమాట అది బాగా వేగింది అనేది. ఓకే ఓకే, లైట్ స్మెల్ రావడం కూడా స్టార్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ స్టవ్ కట్టేస్తున్నాను. కట్టేసాక కూడా కాసేపు ఇలా తిప్పుతూ ఉండాలి మనం, ఎందుకంటే ఆ వేడి ఉంటుంది కదా, ఏమైనా కొంచెం పచ్చిగా ఉన్న దాంతో ఇది అయిపోతుంది. ఒక చోట కూడా ఉండకుండా కొంచెం ఇలా కలుపుతూ ఉంటే అది పైకి కిందికి అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి మిక్సింగ్ బౌల్లో సో డార్క్ చాక్లెట్ ఉంది, దీన్ని డబుల్ బాయిలింగ్లోనన్నా మనం కొంచెం మెల్ట్ చేసుకోవాలి, లేకపోతే మైక్రోవేవ్ ఉంటే దాంట్లో పెట్టేసి కొద్దిసేపు పెట్టేసుకుంటే మనకు కొంచెం మెత్తగా అవుతుంది, అంటే ఇలా రూమ్ టెంపరేచర్ లాగా రావాలి. ఓకే, దీంట్లోనే వెన్న, ఇది కూడా మనకు రూమ్ టెంపరేచర్ అండి. ఓకే, సో మంచి క్రీమీగా అయ్యేట్టుగా మనం కలుపుకోవాలి, ఉండలుగా లేకుండా చూసుకోవాలి. బ్రౌన్ షుగర్ పౌడర్ అండి. ఓకే, ఓకే, సో ముందుగా నేను ఏం చేశానంటే మైక్రోవేవ్ ప్రీ హీట్ పెట్టుకున్నాను ఒక 10 నిమిషాల పాటు 180 డిగ్రీల దగ్గర. ఓకే ఓకే, సో మనం ఇది రెడీ చేసుకునే లోపు అది ప్రీ హీట్ అవుతుంది. ఇది కలుపుకోవడం అయిపోయింది కదండి. సో దీంట్లో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రాగి పిండి, కొద్దిగా గోధుమ పిండి అండి, అంటే రాగి పిండిలో మనకు ఆ గ్లూటెన్ టైప్లో ఉండదు కాబట్టి దానికోసం కొంచెం స్టిక్కీగా కొంచెం లైట్గా మనకు అది ఆ టెక్స్చర్ కొద్దిగా సో గోధుమ పిండి వాడుతున్నాం. అలాగే కోకో పౌడర్, సో బేసిక్గా మనకి బ్రౌనీలో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వాటర్, సో ఇక్కడ రాగి పిండితో చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం బేకింగ్ పౌడర్ వాడుతున్నాను. సో మామూలు చాక్లెట్ కేక్కి బ్రౌనీకి తేడా ఏంటంటే మనకి అది ఈ చాక్లెట్ ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో కేక్లో కంటే కూడా క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది, ఆ ఫ్లేవర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది దాంట్లో వాడుతాం, దీంట్లో వాడడం. సో ఇప్పుడు కొద్దిగా పాలు పోస్తాం మనం. అలా కొంచెం జారుడుగా ఉండాలి, కొంచెం జారుడుగా ఉండాలి. సో ఇప్పుడు చిన్న మౌల్డ్ తీసుకున్నాను, దీనికి ఆల్రెడీ నేను వెన్నతో గ్రీస్ చేసుకున్నాను. ఓకే, సో దీంట్లోకి మనం ఈ బ్యాటర్ వేసేసుకున్నాం.
తర్వాత కొంచెం ఇలా ట్యాపింగ్ చేసుకుంటే మనకు ఆ ఎయిర్ బబుల్స్ అవి ఏవి లేకుండా ఈవెన్గా ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఓకే. సో దీన్ని ఇప్పుడు 180 డిగ్రీల దగ్గర మనం 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఓకే. సో అది మనకి 25 మినిట్స్ అయితే మనకు రెడీ అవుతుంది. ఓకే రాజు గారు, ఈలోగా కార్వింగ్ చూపిస్తారా రాజు గారు? ఓకేనండి. ప్లేట్ గార్నిష్ చేసుకుంటున్నాం. ఓకే. సో మధ్యలో చిన్న రౌండ్ అండి. ఓకే. సో పెటల్స్కి మధ్యలో కొంచెం గ్యాప్ చూపించడానికి ఇక్కడ 2 సైడ్స్లోంచి కొద్దిగా స్లాంట్గా ఇలా మనం తీసేస్తున్నామండి. సో 6 పెటల్స్. కొంచెం షేప్ ఇస్తున్నాను. సో గ్రూవర్తో కొంచెం లైన్స్ ఇస్తున్నాను. ఓకే. సో చిన్న బర్డ్ లాగా చూపిస్తున్నాను అది. ఓకే. సో వీటికి స్టెమ్ లాగా మనం బీన్స్ తీసుకుంటున్నాం. కీరాతో లీవ్స్ అండి. ఓకే. ఇలా చిన్న చిన్న డిజైన్లతో కూడా మనం మంచి ప్లేట్ గార్నిష్ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువ కష్టపడకుండానే లుక్ అనేది బాగుంటుంది. ఎస్. సో ఇంకొంచెం టైం పడుతుందండి, కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే రాజు గారు. ఓకే, అయిపోయింది. ఓ వావ్. సో ఒకసారి చెక్ చేసుకుందాం. సో దీనికి మనకు పచ్చి పచ్చిగా ఏమి అనుకోకుండా ఉంటే అది పర్ఫెక్ట్గా అయిపోయినట్టండి. ఓకే. సో కాసేపు మనం వెయిట్ చేద్దాం. ఇది కొంచెం చల్లారి మనం డిమోల్డ్ చేసుకోవచ్చు. ఓకే. ఓ సూపర్. ఓకే. సో రాగి పిండి బ్రౌనీ రెడీ. రెడీ అండి. నైస్. సో రాగి పిండి బ్రౌనీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. రాగి పిండి బ్రౌనీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో రాగి పిండి వేసి వేయించాలి. డార్క్ చాక్లెట్ కరిగించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో వెన్న, బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన రాగి పిండి, గోధుమ పిండి, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, పాలు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన మౌల్డ్లోకి తీసుకొని 180 డిగ్రీల వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, రాగి పిండి బ్రౌనీ రెడీ. రాగి పిండి బ్రౌనీ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఎస్. అసలు ఇది ఇలా చూస్తుంటే మామూలు బ్రౌనీ లాగే ఉంది, అంటే కలర్ ఎవ్రీథింగ్. కాన్సెప్టే చాలా బాగుంది కొత్తగా, రాగి పిండితో బ్రౌనీ అనేది. ఎస్. టేస్ట్లో అసలు అంటే ఏర్పడట్లేదు అంటే రాగి పిండి అని. మనం చెప్తే తప్పితే తెలియదు. చాలా బాగుంది. యూజువల్గా మైదా కానీ అంటే ఇలాంటివి వాడితేనే ఆ సాఫ్ట్ అలా వస్తుంది కదా, కానీ అంటే రాగి పిండితో ఏం గట్టిగా అలా ఏం అవ్వలేదు. ఏం గట్టి కాదు, అంటే సేమ్ టెక్స్చర్ వచ్చింది అది. యా,
టేస్ట్లో ఏంటంటే మనం ఇందాక నేను చెప్పాను కదా నేను ఇంకా పిండి మనం కొంచెం వేయించడం వల్ల కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది దానికి. ఓకే. సో దానివల్ల మనకి ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఎలాగో చాక్లెట్ మనకి డామినెంట్ గా టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్. సో కాకపోతే కొంచెం హెల్దీగా కావాలి అనుకుంటే ఇలా రాగి పిండితో ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. చాలా మంచి ఆప్షన్ అండ్ ఫాస్ట్ గా కూడా చేసేసుకోవచ్చు. అవునండి. వెరీ నైస్. సో మరి చూసారు కదండి రాగి పిండితో బ్రౌనీ చాలా టేస్టీగా ఉంది అండ్ హెల్దీగా కూడా ఉంది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చాలినంత నిద్రపోతేనే మనం శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాము. మనలో చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు, నిద్ర సరిగా పట్టట్లేదని వాపోతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేయండి. ఏం లేదండి, రాత్రి పడుకోవడానికి ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలు తాగి పడుకుంటే సరిపోతుంది. అలా కాకపోతే ఒక అరటిపండు తిని పడుకున్నా కూడా నిద్ర బాగా పడుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. సో మరి షెఫ్ స్పెషల్ ఏం చూపిస్తున్నారు రాజు గారు? పంజాబీ ఆలూ పరోటా. పంజాబీ ఆలూ పరాటా. ఎస్, అంటే కొంచెం స్పైసెస్ అవి యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. సో ఆలూ పరాటానే చాలా మందికి ఫేవరెట్ కదా. ఎస్, అంటే పంజాబీస్ చేసుకునే స్టైల్లో చేసి చూపిస్తారు. ఓకే. సో మరి పంజాబీ ఆలూ పరాటా కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పంజాబీ ఆలూ పరాటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, గోధుమ పిండి 1 కప్పు, బాము 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్. పంజాబీ ఆలూ పరాటా కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా పిండి కలిపేసి నేను రెడీగా పెట్టేసుకున్నాను. ఓకే. సో దీంట్లో ఏంటంటే గోధుమ పిండిలో కొద్దిగా వాము మనం వేసుకునేటప్పుడు కొంచెం అలా చేత్తో మెదిపి వేసుకుంటే ఫ్లేవరింగ్ కొంచెం చాలా బాగా తెలుస్తుంది. అలాగే కొద్దిగా వెన్న, కొంచెం ఉప్పు వేసేసి బాగా కలిపేసుకుని నీళ్ళతో మనం ఇలా ముద్దలా చేసి పెట్టేసుకున్నాం. ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఇది ఇక్కడ మనకు రెడీగా ఉంది. స్టఫింగ్ వచ్చేసి ఉడికించిన బంగాళదుంప ఇలా మెది పెట్టేసుకున్నామండి. ఇదేం మనము వేయించుకోవటం అట్లేం అక్కర్లేదండి, డైరెక్ట్ మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే. సన్నగా తరిగిన అల్లం ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు చిన్నగా తరుక్కోవాలి పరోటా కాబట్టి. ధనియాలండి ఇలా ఇవి కూడా కొంచెం మెప్పేసుకున్నాం చేతిలో. ఓకే. కొద్దిగా కారం, సరిపడా ఉప్పు, అలాగే జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఆమ్చూర్ అండి, అలాగే కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి దీంట్లో. సో ఎలాగో ఉడికించిందే కాబట్టి మనకి కొంచెం ఇలా పరాటా వేయించుకునేటప్పుడు ఇది సరిపోతుంది స్టఫింగ్. ఎస్ అండి. కావాలంటే దీంట్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. తురిమిన పన్నీర్ వేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే. ఇది కాసేపు పక్కన పెట్టేసుకొని మనం పరోటా చుట్టేసుకున్నామండి. ఓకే. ఓకే. చేతితో కొంచెం ఇలా వెడల్పుగా చేసేసుకొని సో మధ్యలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ అండి. ఓకే. కొంచెం పెద్ద పరోటా చేస్తున్నారు సార్. ఎస్. ఇది మొత్తం ఇలా అంచులు మూసేసుకోవాలి. ఓకే. ఫ్లాట్గా చేసేసుకొని చేత్తోని తర్వాత కొంచెం పీట పైన పిండి జల్లుకొని రోల్ చేసుకోవాలి. సో ఇందులో అన్ని ఎలాగో స్పైసెస్ యాడ్ చేసాం కాబట్టి దీనికి కాంబినేషన్గా పెరుగు పెట్టుకుంటే సరిపోతుంది. పెరుగు వాళ్ళు ఎక్కువ మటుకు అది మీగడతోనే తినేస్తారు, బటర్ పెట్టేసుకొని. ఎందుకంటే ఆల్రెడీ అందులోనే మనకి అన్ని రకాల మసాలాలు ఉన్నాయి.
కొంచెం హెవీగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఇలా పిండిలో మనం వాము వేసుకున్నాం కదా, అది కొంచెం మనకు హెల్ప్ చేస్తుంది అండి. సో కొంచెం డైజెషన్ డైజెషన్ కావడానికి. ఎస్. ఓకే. ఓకే. సో దీన్ని కాల్చుకోవడం కూడా వెన్నతోనే వెన్నతోనేనండి. సో అప్పుడే పంజాబీ అంటేనే అక్కడ కొంచెం మొత్తం బటర్ బటర్తో వాళ్ళ ముద్దలా చిన్న చిన్న ముద్దలు అలా పెట్టేసుకొని తినేస్తారు వేడివేడిగానే. స్టిక్ ఇస్తారా? విత్ పరోటా ఒకటి తింటే సరిపోతుంది. ఫుల్ హెవీ. ఎస్, కొంచెం పరోటా అంటేనే హెవీ అండి. యా, చిన్న సైజ్ చేసుకుంటే మనం కొంచెం ఒక రెండు తినొచ్చు. ఒకటే పెద్ద సైజ్ చేసేసుకుంటే హ్యాపీగా అదొకటి కనెక్ట్ చేసేస్తే అయిపోద్ది. బ్రష్ ఇస్తారా? సో ఒకవైపు కొంచెం వేగిన తర్వాత మనం బటర్ అప్లై చేసి ఈజీగా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో ఇటువైపు కూడా అప్లై చేసేసుకున్నాం. ఓకే. సో ఆ వెన్నతో మంచిగా అది వేగుతున్నప్పుడు సూపర్గా వస్తుంది స్మెల్ అది. బటరీగా. ఎస్. సో రాజు గారు ఇది చక్కగా వేగాలి కదా రెండు సైడ్లు. అవునండి. ఈలోగా మేము ఒక చిట్కా చూసేస్తాము. ఓకే. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాము. తులసిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయనే విషయం మనకు తెలిసిందే. అందుకే కాసిని తులసాకులు తీసుకుని రోజు పెరగడుపున నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనకు ఉపశమనం దొరుకుతుంది. ముఖ్యంగా రాత్రిపూట నిద్ర కూడా బాగా పడుతుంది. చిట్కా చూసారు కదండి. సో రాజు గారు చక్కగా వేగిపోయినట్టుంది. ఎస్. కట్ చేసి ముక్కలు. ఓకే. వావ్. సో పంజాబీ ఆలు పరోటా రెడీ. వేడివేడిగా పంజాబీ ఆలు పరోటా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పంజాబీ ఆలు పరోటా తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో వాము, ఉప్పు, కొద్దిగా వెన్న వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ధనియాలు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆమ్చూర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేతితో ఒత్తుకొని మధ్యలో ఆలు మిశ్రమం ఉంచి అంచులు మూసి పరోటాల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి వెన్నతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పంజాబీ ఆలు పరోటా రెడీ. పంజాబీ ఆలు పరాటా తయారీ విధానం చూసారు కదా. సో తీసుకోండి రాజు గారు. సాఫ్ట్గా, చాలా సాఫ్ట్గా, కొంచెం లైట్గా, అంటే పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్నాం కదా, కొంచెం స్పైసీగా, ధనియా ఫ్లేవర్ తగ్గుతుంది. అది గింజల పల్లంగా వేసుకున్నాం కదండి. అండ్ బామ్ము కూడా మనం పిండిలో వేసాం కదా, చాలా బాగుంది. డిఫరెంట్గా బాగుంది. వెన్నతో వేయించిన తర్వాత అసలు ఇంకా చెప్పనక్కర్లేదు టేస్ట్ అనేది. అండ్ లోపల పెట్టుకున్న స్టఫింగ్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయినట్టుంది. ఎస్. అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా పట్టాయి బంగాళదుంపకి. అవునండి. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో వేడివేడిగా ఇలా తినేస్తే హ్యాపీగా అసలు ఇంకా ఏం కాంబినేషన్ ఏం అక్కర్లేదు అసలు. వెరీ నైస్. థ్యాంక్ యూ. సో మరి చూసారు కదండి, పంజాబీ ఆలు పరోటా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కీళ్ళ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. కొద్దిగా పుదీనా రసం లాగా చేసుకుని కొబ్బరి నూనెలో వేసుకుని కాస్త గోరువెచ్చగా చేసుకుని ఈ లిక్విడ్తో మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే కీళ్ళ నొప్పుల నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. ఈ రోజు మనం చూసిన రుచికరమైన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్లో చూసి తెలుసుకుందాం.
మనం చూసిన రెసిపీ చిల్లీ కాబూలీ చనా, మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మెయిన్గా కాబూలీ చనా, క్యాప్సికమ్ ఉన్నాయి. దీన్ని మనము కార్న్ఫ్లవర్ యూస్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నారు. యూజువల్గా ఒక వింటర్ స్నాక్, ఒక రెయినీ సీజన్ స్నాక్ లాగా దీన్ని యూజువల్గా వాడతాము. మనము ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాము, అది పక్కన పెట్టేస్తే కనుక ఓన్లీ శనగల్ని చూస్తే, కాబూలీ చనాని చూస్తే రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ రిచ్ ఇన్ ఫైబర్, అది కూడా పైన సీడ్ కోట్లో ఉండే సాల్యుబుల్ ఫైబర్ చాలా బెనిఫిషియల్ యాక్చువల్గా. అది మన కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, షుగర్స్ని తగ్గిస్తుంది, స్టమక్ని క్లీన్గా ఉంచుతుంది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. చాలామందికి పైల్స్ ఉంటాయి, వాళ్ళకి కూడా బెనిఫిషియల్ ఉంటుంది. కాకపోతే దీన్ని మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఈ రికమెండేషన్, మనము ఈ రెసిపీ రికమెండేషన్ చేయలేం. కానీ జనరల్గా మనం కాబూలీ చనా మన డైట్లో ఎంత ఎక్కువ ఇంక్లూడ్ చేయగలిగితే అంత ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. ఈ రెసిపీలో మనకి బోత్ ప్రోటీన్ డెన్స్ అండ్ ఫ్యాట్ డెన్స్ వస్తుంది కాబట్టి ఒకటే స్నాక్ నుంచి మనకి ఒక 5-6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అండ్ రఫ్లీ అబౌట్ 150-160 క్యాలరీస్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఓన్లీ బాయిల్డ్ చనా చాట్ లాగా తీసుకుంటే ఎవ్రీడే తీసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేస్తే అప్పుడప్పుడు తీసుకోవాలి. మనం చూసిన రెసిపీ వెల్లుల్లి ఆవకాయ. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ. మనం ఇందులో ఒక 5-6 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లి, ఇవి 3 మెయిన్. అఫ్కోర్స్ ఉప్పు, కారం అవన్నీ, ఆయిల్ అవన్నీ కూడా యాడ్ చేస్తాము. మెయిన్గా వెల్లుల్లి మనం అందులోంచి తీసుకొని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి వెల్లుల్లి మన డయట్లో మన హెల్త్కి ఎలా బెనిఫిట్ ఉంటుందో మనం తెలుసుకుంటే దాన్ని మోర్ ఫ్రీక్వెంట్లీ మనం డిఫరెంట్ రెసిపీస్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. స్పెసిఫిక్గా కొలెస్ట్రాల్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాడ్ బ్యాక్టీరియా ఏవైతే మన స్టమక్లో గ్యాస్ ఫార్మేషన్ కానీ స్టమక్ని డిస్టర్బ్ చేస్తాయి, బ్లోటింగ్ అవుతాయి, అవన్నీ తీసేసే అవకాశం ఉంటుంది. అలాగే మెంతిపిండి, ఆవపిండి కూడా 2 మంచివి యాక్చువల్గా చూస్తే. మెంతుల నుంచి మనకి షుగర్స్ తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. ఆవపిండిలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, ఏవైతే గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ ఆర్ ఒమేగా ఫ్యాట్స్ ఇస్తాయో అలాంటి ఫ్యాటీ యాసిడ్స్ మనకి ఆవపిండి నుంచి లభిస్తాయి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ గుడ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ ఆయిల్ లేకుండా లేకపోతే ఉప్పు క్వాంటిటీ ఎక్కువ లేకుండా ఉంటే కనుక మనం ఎక్కువ సార్లు యూజ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి పచ్చళ్ళు ఉన్నప్పుడు మనం ఓన్లీ ఎల్లుల్లిపాయలు కనుక తీసుకొని తింటే కూడా ఆ బెనిఫిట్ అనేది మనం పొందవచ్చు. మనం చూసిన రెసిపీ రాగి బ్రౌనీ. వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్తో చేశారు. ఇందులో గోధుమ పిండి, రాగి పిండి, కొంచెం కోకో పౌడర్ అవన్నీ యాడ్ చేసి బటర్, ఆఫ్కోర్స్ ఒక 1 మెయిన్ ఇంగ్రీడియంట్ ఉంటుంది, బ్రౌన్ షుగర్ యాడ్ చేశారు. సో మనం కనుక మోర్ ఫ్రీక్వెంట్లీ మన పిల్లలకి బ్రౌనీస్ ఇష్టము, చేయమంటున్నారు, ఇంట్లో చేయాలి అనుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్తో ఇట్లా బ్యూటిఫుల్గా ప్లే చేయొచ్చు. చాలాసార్లు చేస్తున్నాం అనుకున్నప్పుడు కేక్స్ కానీ బ్రౌనీస్ కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ అందులో మైదా ఉంటుంది. దాన్ని రీప్లేస్ చేసి డిఫరెంట్ పిండిలతో కనుక మనం ట్రై చేస్తే సర్టన్లీ ఒక హెల్దీ కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫామ్లో వాళ్ళకి తినిపించినప్పుడు స్లోగా అలవాటు అయ్యి వాళ్ళు రెగ్యులర్ డయట్లో కూడా ఈ హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ పంజాబీ ఆలూ పరాఠా. అఫ్కోర్స్ ఇది మోస్ట్ పాపులర్ రెసిపీ అండ్ చాలా ఫ్రీక్వెంట్గా మనందరం కూడా ఇంట్లో తయారు చేస్తూ ఉంటాము. ఇందులో గోధుమ పిండి కనుక మనము అన్రిఫైన్డ్గా యూజ్ చేస్తే కనుక అందులో చాలా వరకు పంజాబీ ఆటా యూజ్ చేస్తే కూడా ఫైబర్ కంటెంట్ అనేది చాలా వరకు రీటైన్ అవుతుంది. పొటాటోస్ ఆఫ్కోర్స్ యూజ్ చేస్తాము. ఇందులో మనం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఇంకా అడిషనల్గా ఆకుకూరలు యాడ్ చేయడం కానీ, నిమ్మరసం కానీ, ఆమ్చూరు ఇవన్నీ యాడ్ చేసినప్పుడు విటమిన్ సి కూడా వస్తుంది. కాబట్టి ఒక టేస్టీ ఇంగ్రీడియంట్ని హెల్దీగా కూడా మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. పరాటాలు చేసేటప్పుడు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఫ్రై చేసినప్పుడు ఎక్సెసివ్ ఆయిల్ లేకుండా స్కిల్లెట్ మీద, నాన్ స్టిక్ ప్యాన్స్ మీద కనుక చేసుకుంటే మోర్ ఫ్రీక్వెంట్లీ మనం రెగ్యులర్ డయట్లో కన్జ్యూమ్ చేయడానికి ఉంటుంది. రెగ్యులర్ ప్లెయిన్ పరాఠాస్ కంటే మనం ఎప్పుడైతే వెజిటబుల్ ఫిల్లింగ్ అందులో యాడ్ చేస్తామో దానిలో ఆ న్యూట్రియంట్ వేరియేషన్ వస్తుంది, హెవీనెస్ వస్తుంది. క్వాంటిటీ వైజ్ మనం కూడా ఎక్కువ తీసుకోకుండా ఉంటాం కాబట్టి తక్కువ ఆయిల్ వేసి కనుక మనం ఇలాంటి ప్రిపరేషన్స్ చేస్తే ఎక్కువ సార్లు మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
ప్రమాదవశాత్తుగా కాలిన గాయాలు అవుతూ ఉంటాయి కదా, ఇలాంటప్పుడు బొబ్బెక్కి ఆ బొబ్బ తగ్గిన తర్వాత ఆ ప్రాంతంలో మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి కదా, ఈ మచ్చలు తగ్గడానికి ప్రతిరోజు మచ్చలున్న ప్రాంతంలో కాస్త కొబ్బరి నూనెను కనుక అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే త్వరగా మచ్చ తగ్గిపోతుంది. తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో మీరు చూడొచ్చు, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు మీరు చేసిన బ్రౌనీ చాలా బాగుంది రాగిపిండితో, అండ్ స్నాక్ కూడా చాలా టేస్టీగా ఉంది రాజుగారు. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే తెలుగు రుచిపై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.